ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కబోతున్న క్రేజీ ప్రాజెక్టుపై ఇటీవల అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చేసింది. పైగా మేకర్స్ తమ చిత్రం ఎలా ఉండబోతోందో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో చూస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్తో తెరకెక్కబోతోందనే విషయం అర్థమవుతోంది. దీన్ని బట్టి కథ కూడా అంతే స్థాయిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. అయితే ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే నటీనటుల ఎంపిక ఉండబోతోందట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సరసన ప్రియాంక చోప్రా జోడీ కట్టబోతోందనే ప్రచారం జరుగుతోంది. ప్రియాంక బాలీవుడ్తో పాటు హాలీవుడ్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతోంది. దీంతో ప్రియాంకను ఈ మూవీలోకి తీసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో తమకు ప్లస్ అవుతుందని టీం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించారని, అందుకు ఆమె నో చెప్పినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రజెంట్ రాజమౌళి మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 అనే సినిమాలో నటిస్తోంది ప్రియాంక. వాళ్ళు ఎప్పుడు షూటింగ్కి పిలిస్తే అప్పుడు రావాలనేది ఒప్పందం. మరోవైపు తన బెస్ట్ ఫ్రెండ్ హృతిక్ కోరడంతో క్రిష్ 4కు కూడా ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవలే హృతిక్ ప్రియాంక మధ్య మీటింగ్ కూడా జరిగిందట. ఇవి కాకుండా చేతిలో 2 హాలీవుడ్ సిరీస్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అట్లీ సినిమాకు టైం కేటాయించలేక అల్లు అర్జున్ మూవీలో వచ్చిన ఆఫర్ను తిరస్కరించిందట ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మహేష్ కాంబో మూవీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. అందుకే ప్రియాంకను రాజమౌళి టీం ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే వరల్డ్ సినీ మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని అల్లు అర్జున్ అట్లీ చిత్రం తెరకెక్కుతుండగా సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తోంది. ఈ ఏడాది చివరిలో మూవీ ప్రారంభం కాబోతోంది. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. షారుఖ్తో జవాన్ చేస్తున్న 2 ఏళ్ల తర్వాత అట్లీ ఈ మూవీ చేస్తున్నాడు. ఇక ఇటీవల టాలీవుడ్లో హైప్ క్రియేట్ చేసిన ఓ భారీ ప్రాజెక్ట్ ఏంటంటే అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందనున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచి ఎన్నో ఆసక్తికర రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారన్న టాక్ హీట్ పెంచేస్తుంది. ఇక బడ్జెట్ పరంగా, విజువల్ ట్రీట్ పరంగా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తెరకెక్కించేందుకు టీం ప్లాన్ చేస్తోంది. మొత్తానికి అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్ను సృష్టించగా కథ, తారాగణం, టెక్నికల్ టీం డీటెయిల్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ అని, బడ్జెట్ 800 కోట్లకు పైనే అంటూ ఇప్పటికే ప్రచారాలు మొదలైపోయాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి హీరోయిన్ కూడా చేరింది. బన్నీ సినిమాకు ఖచ్చితంగా పాన్ ఇండియా హీరోయిన్ కావాల్సిందే. అందుకే ప్రియాంక చోప్రాను ప్రయత్నించారట. అయితే ఆమె నో చెప్పినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బన్నీకి జోడీగా సమంత పేరు వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.